ప్రతి సంక్రాంతి సీజన్‌లో మనం రెగ్యులర్‌గా వినే మాటలు, దిస్ సంక్రాంతి ఈస్ గోయింగ్ టు బి హిస్టారిక్. బిగ్గెస్ట్ లైనప్ ఎవర్. మూవీస్‌కి పండగే పండగ. బట్ ఈస్ దట్ రియల్లీ ట్రూ? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సంక్రాంతిలో నిజంగానే 5 మూవీస్‌ని హోల్డ్ చేయగలుగుతుందా? ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా కాదు. బట్ ఫినాన్షియల్‌గా, ప్రాక్టికల్‌గా, సస్టైనబుల్‌గా 5 మూవీస్‌ని హోల్డ్ చేయగలుగుతుందా? లెట్స్ లుక్ ఇంటు ఇట్. ఇది ఒక రివ్యూ కాదు. ఇట్స్ నాట్ ఎన్ అటాక్ ఆన్ వన్ మూవీ. ఇది సంక్రాంతి మార్కెట్ అండ్ దాని బిహేవియర్ మీద ఒక స్మాల్ అబ్జర్వేషన్ మాత్రమే. సంక్రాంతి అంటే జస్ట్ ఒక ఫెస్టివల్ సీజన్ మాత్రమే కాదు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇట్స్ ఎ గోల్డెన్ విండో. ఒక మంచి లూక్రేటివ్ మార్కెట్. ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఈ సంక్రాంతి విండోలో మూవీ రిలీజ్ చేసుకొని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. ఈ సీజన్‌లో ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మూవీ చూడాలనుకుంటారు. అంతేగాని మూవీ క్వాలిటీని పెద్ద పట్టించుకోరు. ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉండాలి, టెక్నికల్ బ్రిలియన్స్ ఉండాలి, క్యారెక్టర్ డెప్త్ ఉండాలి అనేమి ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, ప్రొడ్యూసర్స్‌లో కామన్‌గానే ఒక అజంప్షన్ ఉంది. ఒక యావరేజ్ మూవీని రిలీజ్ చేసి ఈజీగా హిట్ కొట్టేయొచ్చు అని. బట్ దట్స్ నాట్ కంప్లీట్‌లీ ట్రూ. బికాజ్ సంక్రాంతి థియేటర్ ఎకానమీ హ్యాస్ ఎ క్యారెక్టర్ అండ్ అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది రెగ్యులర్ సీజన్స్ కన్నా. సంక్రాంతి ఆడియన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయరు. సీరియస్ సబ్జెక్ట్స్‌ని అవాయిడ్ చేస్తారు. కంఫర్ట్, ఫెమిలియారిటీ అండ్ సేఫ్టీ చూసుకుంటారు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఇదేదో నేను చెప్తున్న థియరీ కాదు. లాస్ట్ 3 సంక్రాంతి సీజన్స్ వాటిలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వాటి పర్ఫార్మెన్స్ చూస్తే మనకే అర్థమైపోతుంది. Let's start with the Sankranti of 2023. So we got Valter Veerayya, Chiranjeevi's best bet, a clean family drama with a tinge of Chiranjeevi style comedy. Cut cheste 220 crores and it became a blockbuster. Then Veerasimha Reddy, though it's a faction movie, competition played a key role here. చిరంజీవి అండ్ బాలయ్య కాంపిటీషన్కి ఒక హిస్టరీ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది ఒక నాస్టాలజిక్ మూమెంట్. వీటి మధ్యలో ఇంకో చిన్న సినిమా కూడా రిలీజ్ అయింది, కళ్యాణం కమనీయం. ఏ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పెద్ద మూవీస్కి టికెట్స్ దొరికినప్పుడు ఆడియన్స్కి దిస్ వాస్ ద సేవింగ్ గ్రేస్. అది కూడా టాక్ బాగుంది కాబట్టి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ సంక్రాంతీస్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. 2 పెద్ద హీరో మూవీస్ రిలీజ్ అయ్యాయి. 2 సూపర్ హిట్ అయ్యాయి. ఒక చిన్న మూవీ రిలీజ్ అయింది విచ్ హ్యాడ్ ఎ డీసెంట్ రన్ అట్ ద బాక్స్ ఆఫీస్. అండ్ ఎస్, ఓవర్ఫ్లోస్ అనేది ఇట్స్ నాట్ ఎ మెత్. వెన్ ఇట్ కమ్స్ టు సంక్రాంతి ఆఫ్ 2024, లెట్స్ టాక్ అబౌట్ హనుమాన్ ఫస్ట్. ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్. ఇట్ స్టూడ్ అవుట్ యాజ్ అ క్లియర్ విన్నర్. ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ మహేష్ బాబు గుంటూరు కారం జస్ట్ ఒక యావరేజ్ మూవీ అయిపోయింది. హనుమాన్ బికేమ్ ద టాకింగ్ పాయింట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఇన్ దిస్ సీజన్. దట్స్ ఎ డిసడ్వాంటేజ్ ఫర్ గుంటూరు కారం. ఇది సంక్రాంతి కాకుండా ఇండివిజువల్ రిలీజ్ పడుంటే మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ ఇమేజ్తో ఇట్ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. సంక్రాంతి వాస్ నాట్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ మూవీ. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఎ డిసడ్వాంటేజ్. దెన్ కమ్స్ నాసామిరంగా. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా పర్ఫామ్ చేసింది. సంక్రాంతి అడ్వాంటేజ్ ప్లేడ్ ఎ కీ రోల్ హియర్. అండ్ సైందావ్, దో ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, నోబడీ కేర్డ్ అబౌట్ ఇట్. అగైన్ సంక్రాంతి డిసడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు సంక్రాంతి ఆఫ్ 2025, లెట్స్ స్టార్ట్ విత్ గేమ్ చేంజర్. ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇది కూడా సంక్రాంతి కాకుండా ఇండివిజువల్ రిలీజ్ పడుంటే ఇట్ వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. అట్లీస్ట్ డబుల్ డిజాస్టర్ అయి ఉండదు. అండ్ డాకు మహారాజ్, ఇట్స్ ఎ గుడ్ మూవీ బట్ జానరా అడ్వాంటేజ్ లేదు. చెప్పాగా సంక్రాంతి హ్యాస్ ఎ క్యారెక్టర్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ షోస్ సంక్రాంతికి వస్తున్నాం. సేమ్ హియర్. డాకు మహారాజ్కి కూడా ఇండివిజువల్ రిలీజ్ పడుంటే బిగ్గెస్ట్ హిట్ ఇన్ బాలయ్యస్ కెరియర్ అయ్యే పాసిబిలిటీ ఉన్న మూవీ ఇది. అండ్ దెన్ కమ్స్ సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ కామెడీ. ఈ జానరాలో కాంపిటీషనే లేదు. అండ్ ఇట్ బికేమ్ ద సేఫెస్ట్ బెట్ ఫర్ ద ఫ్యామిలీ ఆడియన్స్. ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా మ్యాక్సిమం 1 or 2 మూవీస్నే ప్రిఫర్ చేస్తారు బేస్డ్ ఆన్ దేర్ బజ్. అంతేగాని రిలీజ్ అయిన అన్ని మూవీస్కి సమన్యాయం చేయాలి అనుకోరు. 12th చిరంజీవి గారి సినిమా చూసేస్తారు, 13th రవితేజ గారి సినిమా చూస్తారు, 14th మన సినిమా చూస్తారు, 14th నైట్ నుంచి అరవానంద అంటారు. సో టెక్నికల్ గా 15th మార్నింగ్ అనుకోండి. సో దాన్ని బట్టే చూసుకుంటూ వెళ్తారు కదా, అంతే. పర్ఫెక్ట్. ఆడియన్స్ని క్యాలెండర్లో చాలా పద్ధతిగా ఫిట్ చేసుకుంటూ పోయారు. టు బీ ఆనెస్ట్, ఐ థింక్ హీఈస్ జస్ట్ ప్లేయింగ్ ఇట్ సేఫ్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ దేర్ ఇస్ అనదర్ ప్యాటర్న్ వీ నీడ్ టు రికగ్నైజ్ ఫ్రమ్ ప్రీవియస్ సంక్రాంతి సీజన్స్. 2023లో మార్కెట్ వాస్ అరౌండ్ 380 crores.
2024లో అది 450 క్రోర్స్కి గ్రో అయింది. 2025లో అది 520 క్రోర్స్కి గ్రో అయింది. సో సంక్రాంతి మార్కెట్ స్లో అండ్ స్టడీగా గ్రో అవుతోంది. లెట్స్ సీ వాట్ వీ యాంటిసిపేట్ ఇన్ 2026. బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ డేటా 2026లో సంక్రాంతి మార్కెట్ క్యాప్ని ఒక 500 to 600 క్రోర్స్గా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. కాకపోతే సిన్స్ వీ హ్యావ్ ప్రభాస్ దిస్ టైమ్ హీస్ లైక్ ఎ డైనోసర్, ఒక 700 క్రోర్స్ వరకు వెళ్ళే పాసిబిలిటీ కూడా ఉంది. బట్ ఈ 600 ఆర్ 700 క్రోర్ మార్కెట్ సీలింగ్ వల్ల రిలీజ్ అయిన అన్ని మూవీస్ ప్రాఫిట్లోకి వెళ్ళవు. సంక్రాంతిలో మనీ డిస్ట్రిబ్యూట్ అవ్వదు, డివైడ్ అవుతుంది. అది కూడా ఫేర్ షేర్లో డివైడ్ అవ్వదు. ఇఫ్ యూ హ్యావ్ నోటీస్ ద ప్యాటర్న్, ప్రతి సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి, కానీ మ్యాక్సిమం 2 మూవీస్ ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుంటాయి. బెస్ట్ కేస్లో ఒక ఎక్స్ట్రా మూవీ సర్వైవ్ అవుతుంది. 2023లో 2 మూవీస్ సెలబ్రేట్ చేసుకున్నాయి, 1 మూవీ జస్ట్ సర్వైవ్ అయింది. 2024లో మళ్ళీ 2 ఫిల్మ్స్ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాయి. అండ్ 2025లో ఒకే ఒక మూవీ సెలబ్రేట్ చేసుకునింది అండ్ 1 మూవీ జస్ట్ సర్వైవ్డ్. అది కూడా అండర్ పర్ఫామ్ చేసింది, నాట్ బికాస్ ఆఫ్ ద ఫెస్టివల్ అడ్వాంటేజ్ బట్ బికాస్ ఆఫ్ ద సంక్రాంతి డిసడ్వాంటేజ్. చాలా మూవీస్ రెగ్యులర్గా పర్ఫామ్ చేసేదానికన్నా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల అండర్ పర్ఫామ్ చేసి సైలెంట్గా డిసపియర్ అయిపోతాయి. వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ సైందావ్, గేమ్ చేంజర్ అండ్ ఈవెన్ డాకు మహారాజ్. డాకు మహారాజ్ డిసపియర్ అయిపోలేదు, బట్ ఇట్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ సంక్రాంతి రిలీజ్. ఈ ఇయర్లో మన లైనప్ చూస్తే వీ హ్యావ్ రాజాసాబ్. ఇట్స్ ఇన్ హారర్ కామెడీ జానరా. ప్రభాస్ ఈస్ ద బిగ్గెస్ట్ సెల్లర్ హియర్. టు బీ ఆనెస్ట్, ప్రభాస్కి సంక్రాంతి మార్కెట్కి రావాల్సిన అవసరం లేదు. హీ డెలివర్స్ నెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ సీజన్ ఇట్ ఈస్. రాజాసాబ్కి టాక్ తేడాగా వస్తే రెగ్యులర్ ప్రభాస్ మూవీకి వచ్చే కలెక్షన్స్ కన్నా తక్కువ పర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంది బికాస్ ఆఫ్ ద ఫెస్టివల్ సీజన్ అండ్ ద కాంపిటీషన్. సో ఇట్ హ్యాస్ ఎ రిస్క్ ఆఫ్ సంక్రాంతి, నాట్ ద అడ్వాంటేజ్. అండ్ దెన్ కమ్స్ మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ పండగ అడ్వాంటేజ్ ఫుల్గా తీసుకునే మూవీ ఇది. ట్రైలర్ చూస్తే ఇట్స్ నాట్ వెరీ హై ఆన్ టెక్నికల్ వాల్యూస్. సంక్రాంతి కాకుండా ఇంకా ఏ టైంలో రిలీజ్ అయినా ఈ మూవీకి కష్టమే అన్నట్లుంది. బట్ దట్స్ ద ప్లాన్. అనిల్ రావిపూడి నోస్ ద సీజన్. ఇట్స్ ఎ మూవీ కస్టమ్ మేడ్ ఫర్ సంక్రాంతి. Chiranjeevi, Venkatesh in a good family drama with ample entertainment. This is exactly what Sankranti exists for. ఈ మూవీకి అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరూ దే విల్ అగైన్ గో టు దిస్ మూవీ టు రీక్రియేట్ ద మ్యాజిక్. అండ్ అనిల్ రావిపూడి నోస్ ఇట్. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దిస్ ఇయర్ ఈస్ ఫర్ ద అదర్ 3 మూవీస్. అన్నీ సేమ్ ఫ్యామిలీ కామెడీ జానరాలో వస్తున్నాయి అండ్ ఎయిమింగ్ ఫర్ దట్ 1 సర్వైవర్ స్లాట్. సో రియాలిటీ ఇస్ దట్ ఈ 3 మూవీస్లో మ్యాక్సిమం ఒక మూవీ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతుంది, అది కూడా టాక్ బాగుంటేనే. మిగిలిన 2 మూవీస్ దే క్వైట్లీ డిసపియర్. మనకు హిస్టరీ అదే చెప్తోంది కదా. సో ద బెస్ట్ కేస్ వీ హ్యావ్ ఈస్ 2 పెద్ద మూవీస్ ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుంటాయి అండ్ దెర్ ఈస్ రూమ్ ఫర్ 1 మూవీ జస్ట్ టు సర్వైవ్, అది కూడా టాక్ బాగుంటేనే. ఒకవేళ ఈ పెద్ద మూవీస్లో ఏదైనా ఒక మూవీ బిలో యావరేజ్ ఆర్ ఫెయిల్ అయితే there is an opportunity for that one small movie to upgrade from survival state to hit or super hit state. However, the fate of the other 2 small movies is still unchanged. ఆ 2 మూవీస్ ఎలా అయినా డిజాస్టర్ అయిపోతాయి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ టాక్ ఇట్ ఈస్. సో సంక్రాంతి 2026లో మన ఫైనల్ ఈక్వేషన్ ఏంటంటే 2 ఫిల్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుంటే 1 సర్వైవ్ అవుతుంది అండ్ 2 అదర్ స్మాల్ మూవీస్ డిసపియర్ అయిపోతాయి సైలెంట్గా. So the real competition is not between Rajasab or Manashankar Varaprasad garu. It's between Bharta Mahaseyulaku Vignapti, Anaganaga Oka Raju, Nari Nari Naduma Murari. And Rajasab, Manashankar Varaprasad garu, rendu pedda movies hit అయిపోయాయి అంటే other 3 movies ki it's not a competition to win, it's a fight to survive. సంక్రాంతిలో సక్సెస్ షేర్ అవ్వదు, కాన్సన్ట్రేట్ అవుతుంది. ఒక యావరేజ్ మూవీకి సంక్రాంతిలో మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వదు, ష్రింక్ అయిపోతుంది. చిన్న మూవీస్కి సంక్రాంతి ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ రియల్ టెస్ట్. సో మన ఒరిజినల్ క్వశ్చన్, మూవీస్కి సంక్రాంతి పండగే పండగ. ఇస్ దట్ రియల్లీ ట్రూ? సంక్రాంతి అందరినీ ఇన్వైట్ చేస్తుంది, కానీ బ్లెస్సింగ్స్ మాత్రం కొందరికి ఇస్తుంది. మిగిలిన వాళ్ళకి సంక్రాంతి ఈజ్ ఎ కర్స్, నాట్ ఎ గిఫ్ట్.
ఈ అబ్జర్వేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి పర్స్పెక్టివ్స్ మోర్ పీపుల్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హ్యాపీ సంక్రాంతి. హ్యావ్ ఎ బ్లాస్ట్. Da da da